మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు అండగా నిలుస్తూ ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్ అందించడంతో పాటు శిక్షణ కూడా ఇస్తారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం మరియు ట్రైనింగ్ వివరాల గురించిన ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పథకానికి ఎవరు అర్హులు అని అనుకుంటున్నారా? కేవలం మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారులు ఏపీలో స్థిర నివాసీయులై ఉండాలి. బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారై ఉండాలి. వయసు 20 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలను మించరాదు. వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత. శిక్షణకు కనీసం 70% హాజరు నమోదు చేసుకున్న వారికి కుట్టు మిషన్ ను అందజేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? ప్రస్తుతం గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్లకు అవకాశం లేదు. ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దరఖాస్తు ఫారం. ఎంపిక విధానం ఎలా ఉంటుంది? 2024 నుండి 25లో మొదటి విడతగా 60 నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3000 మంది లబ్ధిదారులు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 1,02,832 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందించనున్నారు. తొలి విడతలో బీసీ మహిళలకు 46,044 యూనిట్లు, ఈడబ్ల్యూఎస్ మహిళలకు 56,788 యూనిట్లు మంజూరు చేస్తారు. శిక్షణ ఎలా ఉంటుంది? శిక్షణను నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తారు. ఒక్కో శిక్షణ కేంద్రంలో 30 నుండి 50 మంది మహిళలకు శిక్షణ ఉంటుంది. శిక్షణ వ్యవధి 45 నుండి 90 రోజులు ఉంటుంది. 70% హాజరు నమోదైన వారికి మాత్రమే ఉచిత కుట్టు మిషన్ ను అందజేస్తారు. హాజరు రిజిస్ట్రేషన్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.